అందరికీ షలోమ్. మరొకసారి ఈ రీతిగా మనందరము కూడా చేరి తోరా స్టడీ చేయటము అది దేవుడి యొక్క మహా ఉచితమైన కృప అని నేను భావిస్తూ ఉన్నాను. గత వారంలో మనం వచ్చినప్పుడు వాతావరణ పరిస్థితులు మనకి అనుకూలించినప్పటికీ పిల్లలు చక్కగా పాటలు పాడి నోవా యొక్క 7 ఆజ్ఞలు చెప్పడం చాలా అద్భుతము, ఆశ్చర్యంగా గత వారం మనం ఇక్కడ చూశాం. ఈ రాత్రి కాల సమయంలో మనము తోరా స్టడీని ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ తోరా స్టడీ మరి ప్రేమ్ కుమార్ గారి యొక్క కుటుంబము ఆధ్యాత్మికంగా ఎదగాలని, నీతియుక్తమైన మంచి జీవితము జీవిస్తూ తాను ఈ ప్రపంచములో ఎలివేట్ చేసుకుంటూ తన కుటుంబాన్ని దైవ మార్గములో నడిపించుకుంటూ తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని కూడా ఉన్నతీకరించేటువంటి జ్ఞానము, తెలివి అనుగ్రహించబడాలని, ఈ తాళూరు ప్రాంతములో దైవ ప్రత్యక్షతలో ప్రతి ఒక్కరూ కూడా దర్శించబడాలని, ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలు సీనాయి పర్వతము ఎదుట దైవ ప్రత్యక్షతలు పొందుకొని ఉన్నారో అలాగనే రాబో కాలమందు దేవుని గురించిన జ్ఞానం ఈ ప్రాంత ప్రజలు పొందినట్లుగా కోరుకుంటూ ఈ తోరా స్టడీని ప్రారంభిస్తూ ఉన్నాం. మనము ఒక అద్భుతమైనటువంటి తోరా స్టడీని మనం నేర్చుకుంటా ఉన్నాం. నిజంగా ఒక వ్యక్తి నీతియుక్తమైన మంచి జీవితం జీవించాలి, యథార్థమైనటువంటి జీవితము జీవించాలి. ఈ భౌతిక ప్రపంచములో నేను సత్య సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి కలిగి నా జీవితాన్ని నేను వ్యర్థం చేసుకోకుండా మంచి జీవితం, మేలైన జీవితము జీవించాలి, అది దేవునితో నేను కనెక్ట్ అయి నడవాలి అన్నటువంటి ఆలోచనతో ఆధ్యాత్మిక మన జీవితాన్ని ప్రారంభించి నడవాలనుకున్న వారికి ఈ తోరా స్టడీ చాలా చాలా మేలుకరంగా, ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి గత తోరా స్టడీలో మనం నేర్చుకున్న విషయాలు నేను రిమైండ్ చేస్తాను. ఏమిటనంటే, ప్రతిదీ కూడా దానికదే జరుగుతుంది కాదు. ప్రతి సందర్భము, ప్రతి పరిస్థితి కూడా దాని వెనకతల ఒక కారణాలను బట్టి జరుగుతూ వస్తూ ఉంది అనేటువంటి విషయాలని మనము ధ్యానం చేస్తాం. కాబట్టి దాని కంటిన్యూషన్ లో భాగంగా ఈ రాత్రి మనము ఈ తోరా స్టడీని మనం ప్రారంభిస్తూ ఉన్నాం. గత ముగింపులో నేనేం చెప్పానంటే, ఏ వ్యక్తి అయితే దుర్మార్గపు మాటలు, చెడ్డ మాటలు, ఇతరుల మీద నిందలు, లేకపోతే కొండెములు, అబద్ధములు, ఎప్పుడు ఏ మాట చెప్పాలో తెలియక, ఏ సందర్భంలో చెప్పాలో చెప్పకూడదో అనేటువంటి విషయాలు తెలియక చెప్పడం, ఇలాగా నిందలు మోపటం, ఇతరుల మీద, పరుల మీద లేనిపోనివి చెప్పడం, ఇవన్నీ చెప్పేటువంటి వ్యక్తులు వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, దేవుని యొక్క సన్నిధిని ఈ భౌతిక ప్రపంచము నుండి తరిమి వేస్తున్నారు. అంటే వెళ్ళగొడుతున్నారు అని మనము నేర్చుకున్నాం. అసలు మానవుని యొక్క బాధ్యత ఏమిటి ఈ ప్రపంచంలో అని అంటే, దేవుని యొక్క సన్నిధిని ఈ ప్రపంచానికి తీసుకొని రావాలి.
ఎందుకు మానవునికి దేవుని యొక్క సారూప్యము, దేవుని యొక్క పోలిక ఇవ్వబడింది అని అంటే, మరుగై ఉన్నటువంటి దేవుడు శరీరముతో ఉన్నటువంటి మన ద్వారా ఆయన యొక్క గుణలక్షణాలను ఈ భౌతిక ప్రపంచములో ప్రజెంట్ చేయడానికి దేవుడు మనందరినీ కూడా ఇక్కడ ఉంచాడు. ఆ బాధ్యత మనం మర్చిపోయి నీ మీద నేను, నా మీద నీవు రకరకాల మాటలు చెప్పుకోవడాన్ని బట్టి మనం ఏం చేస్తున్నామనంటే, దేవుని యొక్క సన్నిధిని భూమి మీదకి తీసుకొని రావలసినటువంటి మనము ఆయన యొక్క సన్నిధిని ఈ భౌతిక ప్రపంచము నుండి పారద్రోడుతున్నాం. అంటే మాకు అవసరము లేదు నీ యొక్క సన్నిధి అన్నట్లుగా ఆలోచన చేయండి. మానవుని యొక్క బాధ్యత ఏమిటో అది మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క స్వరూపములో, దేవుని పోలికలో ఉన్నారు. మనం అదే వందనాలండి అని మనం చెప్తున్నాము అని అంటే, నేను ఎవరికి చెప్తున్నాను? ఆకారములో ఉన్నటువంటి పడిపోతున్నటువంటి గుడారానిక నేను చెప్తున్నాను, నాలో ఉంచబడినటువంటి ఆ ఆత్మగా నేను చెప్తున్నాను. బాగా గమనించండి. మనకు అర్థం కానటువంటి విషయం ఏమిటంటే, నేను ఒక వ్యక్తి నా ఎదురుగా వచ్చాడు, అతను నేను పలకరించాలన్న ఉద్దేశంతో మనం పలకరిస్తున్నామన్న భ్రమలో మనం ఉండిపోతాం. ఎవరైనా చనిపోయిన వ్యక్తికి వందనాలండి అని చెప్తారా? ఎందుకని కదా? కాబట్టి బ్రతికి ఉన్నప్పుడు, ఈ శరీరాన్ని నిలబెడుతున్నటువంటి శక్తి మనలో ఉన్నప్పుడు, దేవుని యొక్క స్వరూపములో మనం ఉన్నప్పుడు, మనము ఆ మనిషికి మన వందనాలు చెప్తున్నాము అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ స్వరూపమును చూచి నీ వందనాలండి అని చెప్తున్నావో దైవత్వంగా, నీవు ఎప్పుడైతే ఒక పొరుగు వాని మీద నింద మోపుతావో, నీ పొరుగు వాని మీద నువ్వు అబద్ధాన్ని కల్పించి మాట్లాడతావో, నీ పొరుగు వాని యొక్క కీడును కోరుకొని నీవు అనవసరమైనటువంటి విషయాలని నువ్వు రేపుతూ ఉంటావో, నీవు దేవుని పోలికలో ఉన్న ఆ వ్యక్తికి నీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నావని గుర్తుపెట్టుకో. అదవుతుందా? ఎప్పుడైతే ప్రతి మనిషి నాలాగా దేవుని పోలికలో ఎదుటివారు ఉన్నారన్నా, ఏమండి, ఆ ఉద్దేశముతో బ్రతుకుతారో ఎవ్వరి మీద కూడా ఈ నోరు ఎత్తడు కదా. కాబట్టి ఈ విషయాలని మనం దృష్టిలో పెట్టుకొని ఈ రోజు యొక్క తోరా స్టడీ మనం ముందుకు వెళ్దాం. కాబట్టి మన బాధ్యత దేవుని యొక్క సన్నిధిని భూమి మీదకే తీసుకొని రావాలి, మంచిని పెంపొందించాలి, నీతియుక్తమైనటువంటి మంచి జీవితాన్ని ఈ ప్రపంచములో మనము స్థాపించాలి. అది మన యొక్క బాధ్యత. దానికి తోడు ఇట్లా ఆశీర్వాదం. దానికి తోడు నోవా గారి యొక్క 7 ఆజ్ఞలు మనము పాటించాలి. ఆ విషయాల్లో మనం బాధ్యత వహించాలి. ఒకసారి మనం నేర్చుకున్నాం. ప్రేమ్ కుమార్ కొడుకు ఆ ఆశీర్వాదం మనకి 7 ఆజ్ఞలు చెప్తారు. తెలియని పూజింపరాదు, దేవుని గౌరవిద్దాం, దైవదోషం చేయరాదు, మానవ జాతిని గౌరవిద్దాం, నరహత్య చేయరాదు, పర్ల ఆస్తిని గౌరవిద్దాం, దొంగతనం చేయరాదు, కుటుంబ ఐక్యతను గౌరవిద్దాం, విచారం చేయరాదు, అన్ని జీవులు గౌరవిద్దాం, బ్రతికి ఉన్న శీర్షపడిన జంతు యొక్క మాంసాన్ని తినరాదు, దైవిక మరియు సామాజిక చట్టాల ప్రకారం జీవితం, న్యాయవ్యవస్థను స్థాపిద్దాం. వెరీ గుడ్. ఇది దేవుని యొక్క సన్నిధి భూమి మీదకి తీసుకొని రావటము అనంటే ఏమిటి అనంటే, మనకి ఇవ్వబడినటువంటి నోవాహు యొక్క బిడ్డలుగా మనకి ఇవ్వబడిన బాధ్యత
7 ఆజ్ఞల యొక్క జ్ఞానాన్ని మనము కలిగి ఉండి దానిని యొక్క భౌతిక ప్రపంచములో మనము చూపిస్తూ నడవాలి. అది అలా చేయటాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధి మనకు సమీపముగా వస్తాది. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళకి క్లారిటీ ఉంది. వారు చేయవలసినటువంటి ఆజ్ఞలు 613 ఆజ్ఞల్లో వారు చేస్తారు. నోవాహీయులుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చేయవలసినటువంటివి పాటించవలసిన 7 ఆజ్ఞలలో మనము పాటించడాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధిని భూమి మీదకి మనము తీసుకొని వస్తాము. కాబట్టి నేర్చుకుందాం. దుర్మార్గపు మాటలు పలికేటువంటి వారు, అదే చెడు మాటలు, అపహాస్యపు మాటలు, ఎదుటి వారి యొక్క ఇమేజ్ ని దెబ్బ కొట్టేటువంటి మాటలు, ఎదుటి వారి యొక్క అభివృద్ధిని కోరుకోలేనటువంటి వారు పలికేటువంటి మాటలు, ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళను గురించి పెద్దలు ఏ విధంగా తీసుకొని వస్తున్నారు అనంటే, అలాంటి వ్యక్తి 3 వ్యక్తులని చంపిన వారితో సమానుడవుతున్నాడు అని అంటున్నారు. అంటే హీబ్రూలో ఏంటది? ఏం చేయకూడదు? లషోనారా చేయకూడదు. ఈ లషోనారా చేసేటువంటి వ్యక్తి 3 వ్యక్తులని హత్య చేసిన వానితో సమానుడవుతున్నాడు. అంటే దాన్ని బట్టి మీరు ఆలోచించండి, అది ఎంత ప్రమాదమైనటువంటిది. ఈ చెడు మాట అనేది ఎదుటి వారి మీద లేనిపోయిన మాటలు చెప్పి అక్కడ గందరగోళాన్ని సృష్టించేటువంటి వ్యక్తులు ఎంత ప్రమాదము ఈ ప్రపంచంలో. బాగా అర్థం చేసుకోండి అందరూ కూడా. ఎలాగా అనంటే, ఒక ఫస్ట్ పర్సన్ ఎవరయ్యా అంటే, ఎవరైతే లషోనోరా చేస్తున్నాడో, దుర్మార్గపు మాటలు, కీడు మాటలు, అబద్ధపు మాటలు, లేనిపోని మాటలు, కల్పిత మాటలు, ఒకరి యొక్క ఇమేజ్ దెబ్బకొట్టే మాటలు మాట్లాడేటువంటి వ్యక్తి తాను మాట్లాడటాన్ని బట్టి అతడు కూడా చనిపోయిన వారితో సమానుడవుతున్నాడు. రెండవది, నేను ఎవరితోనైతే లషోనారా చేస్తున్నానో నా ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి వినేటువంటి వాడు. ఇప్పుడు లషోనారా ఎలా చేస్తారు? ఎవరో ఒక వ్యక్తి ఎదురుగా ఉంటే అతనికి నేను మాట్లాడగలుగుతాను. చెప్పేటువంటి వ్యక్తి, వినేటువంటి వ్యక్తి, వీళ్ళిద్దరూ కూడా లషోనారా కిందకి వస్తున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నాను లషోనారా మాటలు, ఎదుటి వ్యక్తి కూడా వింటున్నాడు. వీళ్ళిద్దరు కలిసి ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారో తెలుసా? అయ్యా, నాలో ఈ బలహీనత ఉంది, నాలో ఈ తప్పు ఉంది, నాలో ఈ పాపం ఉంది, అవునవును నాలో కూడా ఈ తప్పు ఉందని ఇద్దరు వారి వారి యొక్క ప్రాబ్లమ్స్ కానీ, వారి వారి యొక్క తప్పులు గాని, వారి లోపాల గురించి వారు మాట్లాడుకోవడం లేదు. వీళ్ళిద్దరు కలిసి నీతిమంతులుగా వీళ్ళు భావిస్తూ మరొక వ్యక్తిని, అతని మీద వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు లషోనారా. అందుకనే ఎప్పుడు కూడా ఇద్దరు వ్యక్తుల మధ్యలో సంభాషణ మరొక వ్యక్తి గురించి ఉండకూడదు. మన ఎదుట లేడు, అతని గురించి మనం తప్పుగా మాట్లాడకూడదు. ఒకవేళ నీవు ఏ విషయంలోనైనా మరొక వ్యక్తి గురించి ఇన్స్పైర్ అయ్యి నీ వ్యక్తిగత జీవితాన్ని బాగు చేసుకోవాలి అని అనుకుంటే, నీ 3వ వ్యక్తి యొక్క విషయాలు తీసుకొని వచ్చి మాట్లాడాలే తప్ప అతని గురించి నెగిటివ్ గా నేను చెప్పడం గాని, అతని గురించి నెగిటివ్ గా మాట్లాడుతుంటే నీ వినడం గాని చేస్తే, ఇక్కడ నేను చనిపోతున్నాను, వింటున్నటువంటి నీవు కూడా చనిపోతున్నావు. మన ఇద్దరము కలిసి మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఆ వ్యక్తిని కూడా మనము చంపిన వాళ్ళతో సమానమవుతున్నాము. అదోనా? దీనిని బట్టి ఈ యొక్క లషోనారా అనేది ఎంత సీరియస్ మ్యాటరు
మనం ఈజీగా మాట్లాడేస్తాం కదా. చాలా ఈ నోటి మాటల వలనేనా కదా ప్రపంచంలో భయంకరమైనటువంటి గొడవలకి కారణమవుతుంది. ఇద్దరు వ్యక్తుల మధ్యలో కానీ, కుటుంబంలో కానీ, భార్య భర్తల మధ్యలో కానీ, అన్నదమ్ముల మధ్యలో కానీ, తోడుకాళ్ళ మధ్యలో కానీ, రాష్ట్రంలో కానీ, దేశాల మధ్యలో కానీ. దేని వలన? కేవలము నీ దురుషుతనముతో మాట్లాడుతున్న మాట వలన. నీ గురించి పలానా వ్యక్తి ఇలా చెప్పాడు అని నీకు చెబితే అప్పుడు నీకు అప్పుడు వరకు లేనటువంటి కోపము, అప్పుడు వరకు లేనటువంటి రౌద్రము, అప్పుడు వరకు లేనటువంటి ఉద్రేకం అన్నీ కూడా తన్నుకొని వస్తా ఉన్నాయి. కేవలము నేను చెప్పిన మాటను బట్టి. ఎప్పుడు దొరుకుతాడా అని నీ ఆవేశముతో రైలుపోతూ అతను ఎదురుగా రాగానే డైరెక్ట్ గా నువ్వు అటాక్ చేయకుండా ఏదో ఒక జంతువు మీదో, కోడి మీదో, పిల్లి మీదో, పిల్లల మీద పెట్టి మాట్లాడటాన్ని బట్టి అతడు తిరిగి స్పందిస్తే దానికి గొడవకి కారణమవుతుంది. కేవలం నోరు కదా, నోరుకి ఎంత శక్తి ఉంది. అందుకనే సామెత చెప్తా, ఈ పంట ఏంటది, ఈ ఎప్పుడు కూడా నోటిని బతలాడుకుంటా ఉంటదంట. ఏమని? జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఓకే అని అంటది ఎవరు? నోరు. ఎప్పుడు కూడా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నోరు మాట్లాడతాది. దెబ్బలు ఎవరికి పడతాయి? వీపుకు పడతాయి కదా. నోరు ఈపు పగిలిపోద్ది. ఏం పగిలిపోద్ది? ఒరే నువ్వు మాట్లాడటాన్ని బట్టి నాకు ప్రాబ్లం వస్తుంది అని ఈపి బతలాడుకుంటా ఉంటదంట దేహంలోనే. ఆలోచించండి. ఇలాగా ఇది మామూలుగా అర్థం కావడానికి చెప్తున్నా. నా శరీరంలో ఒక అవయవమే దీన్ని బతలాడుతుంది అని అంటే ఇది ఎంత ప్రమాదము. పొరుగువాని గురించి మాట్లాడితే నీకు తెలియకుండానే నువ్వు దేవుని ప్రణాళికలో నుంచి తప్పిపోతున్నావు. దేవునితో ఉన్నారని చెప్పుకుంటూ ఇలాంటి మాటలు, దేవునికి అసహ్యకరమైన మాటలు నువ్వు మాట్లాడటాన్ని బట్టి నువ్వు దేవునికి దూరమైపోతున్నావు అన్న సంగతి నీకు తెలియకుండానే నీవు ప్రక్కతోకి వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త అని పెద్దలు మనకి తెలియజేస్తా ఉన్నారు. తీసుకొని వస్తాను ఒకటి చెప్పేవాడు, వినేవాడు. ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నారో వారు. గత వారములో మనం చూశాం, దోయాదనేటువంటి ఆ వ్యక్తి దుష్టుడు, ఎదోము సంతానంలోంచి వచ్చినటువంటి వాడు, అమాలేకు యొక్క గోత్రంలో ఉన్నటువంటి వాడు. ఆ వ్యక్తి దోయాదు ఏం చెప్పాడు? దావీదు అహిమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడు. అతడు అహిమెలెకు ప్రధాన యాజకుడు విచారణ చేసి అతనికి ఖడ్గం ఇచ్చి పంపించాడు, నేను చూచాను అని అన్నాడు. అక్కడ ఈ అమాలేకుడు మాట్లాడకపోతే ఏ ప్రాబ్లము లేదు. అక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడ సౌలు గారితో పాటు బెన్యామీను గోత్రికులు, సైనికులు, అధికారులు అందరూ కూడా అక్కడ ఉన్నారు. ఏం జరుగుతుందంటే అందరూ సైలెంట్ లో ఉన్నారు. దోయాదు నోరు తెరిచి మాట్లాడుతున్నారు. దుష్టుడు ఎప్పుడు కూడా మనతో ఉన్నట్లుగా ఉన్నా కానీ వాని దుష్టత్వంలో మాత్రము మార్పు ఉండదు. అందుకనే దుష్టుడికి దయ చూపినా గాని వాడి స్వభావములో ఏమాత్రమో మార్పు ఉండదు అని అంట. ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో ఉన్నాడు. సౌలు పశువుల కాపరులో ఒకటిగా ఉన్నాడు. మంచి వ్యక్తిగా వాళ్ళ మధ్యలో జీవించాడు. ఎప్పుడైతే దావీదు తన అల్లుడిని సౌలు శత్రువుగా చూస్తా ఉన్నాడో
దొరికిందిరా ఛాన్స్ నాకు అనుకున్నా, మాట్లాడటం ప్రారంభించా. ఈ చెప్పినటువంటి వ్యక్తి యొక్క మాటలు అవునా కాదా అన్న పరిశీలనే లేకుండా సౌలు విని పిలిపించారు. ఎవరిని? దోయాగు ఎవరి గురించి అయితే మాట్లాడాడో అహిమెలెకు అనే ప్రధాన యాజకుడిని, ఆయనతో పాటు ఉన్నటువంటి యాజకులందరినీ కూడా పిలిపించారు. చెప్పిన వాడు దోయాగు, విన్న వ్యక్తి సౌలు. ఎవరి గురించి అయితే చెప్పారో అతని పేరు ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి అహిమెలెకు యాజకుడు. పిలిపించారు. అప్పుడు సౌలుకి ఎలా, యెషయి కుమారుడైన దావీదుతో నువ్వు కలిసి నా మీదకి యుద్ధానికి, నన్ను చంపడానికి అతని చేతికి నువ్వు ఖడ్గమిచ్చితివేమి? దోయాగు చెప్పిన మాట సౌలుకి ఎలా అర్థమైంది? అందుకనే మనం చెప్పేటువంటి మాటలు ఎదుటి మనిషికి ఎలా వెళ్తున్నాయి అన్నది కూడా మనము చెక్ చేసుకోవాలి. నేను జరిగిందే కదా చెప్తున్నానన్న భ్రమలో నువ్వు చెబితే ఆ మాట ఎదుటి వారికి మరొకలాగా అర్థమైతే అది చాలా ప్రమాదానికే కారణమవుతాది. అందుకనే ప్రతి మనిషి, దైవ పోలికలో ఉన్న ప్రతి మనిషి దేవుని సన్నిధిని భూమి మీదకి తీసుకొని రావాలి. నా చుట్టూ కూడా ఒక మంచి సమాధానం దొరికినటువంటి ప్రపంచాన్ని నేను నిర్మించుకోవాలి అన్నటువంటి ఆలోచనతో ప్రయాణము చేసి ఆధ్యాత్మికమైన జీవితాన్ని అనుసరిస్తున్న వ్యక్తికి ఉండాల్సిన లక్షణం ఏమిటనంటే, మరుగుగా ఉండాల్సిన మాట అది లోపలే ఉండాలి. నేను ఈ మాట చెప్పడాన్ని బట్టి దాని వల్ల వచ్చే ప్రతిఫలాన్ని కూడా అతను ఎస్టిమేషన్ చేసి ఉండాలి. అర్థమైనా మీకు బాగా? ఏమాలి? నేను ఈ మాట చెబితే దాని ప్రభావము ఎంత ఉంటాది అనేది కూడా నువ్వు చూడాలి. కాబట్టి జాగ్రత్త. ఎప్పుడైతే ఈ మాటలు సౌలు విన్నాడో సౌలుకి అలా అర్థమైంది. అప్పుడు అహిమెలెకు యాజకుడు, అయ్యా నేను అలా అనలేదు, నేను ఎప్పుడు కూడా మీకు శత్రువును కాను, దావీదు లాంటి మంచివాడు ఇంకా ఎవరున్నారయ్యా నీ సైనికుల్లో అని మంచి మాటలు చెప్తూ ఉంటే సౌలుకి ఏమాత్రం కూడా ఎక్కలేదు. ఎందుకంటే అప్పటికే అతడు చాలా కోపముతో, క్రోధముతో రగిలిపోతూ ఉన్నాడు. దోయాగు చెప్పిన మాట అతనికి ఇంకా స్ట్రెంగ్త్నిచ్చింది, బలాన్నిచ్చింది. ఎప్పుడు కూడా పొరుగువాడు, మనం ఎలాంటి వారితో స్నేహం చేస్తాము అని అంటే, నేను చెప్పేటువంటి చెడు మాటలు, అబద్ధ మాటలు ఎవరైతే నమ్ముతారో నేను వారితోనే సహవాసం చేస్తాను. నాకు చెడు మాటలు, అబద్ధ మాటలు రావనుకోండి, నేను నిజం చెప్పే వ్యక్తిని అనుకోండి, నా ఎదుటి వారు కూడా, వినేటువంటి వారు కూడా యథార్థవంతులై ఉంటారు. నేను వారితోనే సహవాసం చేస్తాను. అంతే కదా. సహవాసం ఇద్దరు వ్యక్తుల మధ్యలో కమ్యూనికేషన్. ఆ వ్యక్తి యొక్క అభిరుచి, ఈ వ్యక్తి యొక్క అభిరుచులు ఒకటైతేనే సహవాసం అనేది ఉంటారు. బాగా గమనింది. ఇక్కడ సౌలుకి ఆల్రెడీ దావీదు గారి మీద కోపం ఉంది. దానికి తోడు దోయాగు చెప్పిన మాట ఇంకా అతనికి క్రోధాన్ని పెంచింది. దాని యొక్క ప్రభావము 85 మంది దేవుని యొక్క సన్నిధిలో సేవ చేసేటువంటి యాజకులు చంపబడ్డారు. నోవు ప్రాంతములో ఇంకా వారికి సంబంధించిన ఆస్తులు కానీ సంబంధించిన విషయాలన్నీ కూడా అక్కడ కూడా పాడు చేయడం అనేది జరిగింది. కాబట్టి చెప్పిన వాడు దోయాగు, విన్నవాడు సౌలు. మరొక చెప్పబడినటువంటి ఏ వ్యక్తి గురించి చెప్పారు అతను అహిమెలెకు. వీళ్ళ ముగ్గురు కూడా వారి జీవితాల అంతమందు మరణించడం అనేది జరిగింది. దోయాగు గురించి మాట్లాడతారు పెద్దలు. ఏ వ్యక్తి అయితే లసోనారా చేస్తాడో, ఏ వ్యక్తి అయితే కపటపు మాటలు మాట్లాడతాడో ఆ వ్యక్తి కుష్టు రోగముతో మరణిస్తాడు. లెప్రసీ అంటే ఏంటిది? కుష్టు రోగముతో మరణిస్తాడు.
దానికి ఎలా చెప్పగలుగుతారండి మీరు కుష్ఠరోగం వస్తుంది ఈ లక్షోరా చేయటాన్ని బట్టి అని అంటే, ఒకరోజు మోషే, అహరోను, మిరియాము వీళ్ళ ముగ్గురు ఎవరు? మోషే, అహరోను గారు అన్నదమ్ముళ్ళు, వాళ్ళ యొక్క సహోదరి మిరియాము. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషే గారు కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకుంటారు. ఆయన ఎందుకు చేసుకున్నాడో ఏంటో ఈరోజు మన ప్రశ్న కాదు, కానీ ఆయన వివాహం చేసుకున్న దానికి అహరోను, మిరియాము ఇద్దరు కూడా తిరుగుబాటు చేశారంటే సనిగారు, గొనికి దేవుడు మాతోనే మాట్లాడటం లేదా ఆయనతోనే మాట్లాడుతున్నారన్న ప్రశ్నకు వచ్చేశారు. చూడండి ఎలాగొస్తుందో. ఎప్పుడైతే నాకు నచ్చని విషయాలు నీవు చేయకూడదని నేను అనుకుంటానో, ఇక నీకు నాకు కంపారిజన్ అనేది మొదలవుతారు. అర్థమవుతుందా? కాబట్టి ఎప్పుడైతే ఇలాంటి స్వభావము మేము కూడా మాట్లాడాము కదా, మేము కూడా దేవుని యొక్క వాక్కులు చెప్పాం కదా, మేము కూడా దేవుని యొక్క విషయాలు పలికాం కదా అన్న మాటలకి ఎప్పుడైతే తిరుగుబాటు చేయడం ప్రారంభించారో, అషేం ఏం చేశారంటే మీ ముగ్గురు కూడా ప్రత్యక్ష గుడారం దగ్గరికి రండి అని చెప్పారు. వచ్చారు. ఎవరెవరు? మీలో ముగ్గురు వచ్చారు, ఫ్యామిలీ మెంబర్స్. వచ్చిన తర్వాత నిలబడి అప్పుడు అషేం మాట్లాడు, మీలో ఎవరైనా ప్రవక్త ఉన్నట్లయితే నేను అతనితో దర్శనము ద్వారానో, చూడండి ఒకసారి సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనం. వారందరూ రాగా ఆయన నా మాటలు వినుడి, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల అషేమునగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. ఏమన్నాడు? ప్రవక్త యొక్క స్టాటస్ ఏమిటో చెప్తున్నాడు ఇక్కడ అషేం. మీలో ఎవరైనా ప్రవక్త ఉంటే నేనేం చేస్తాను? దర్శనము ద్వారా గాని కళ్ళ ద్వారా గాని నేను అతనికి నన్ను తెలుసుకున్నట్లు గాని అతనికి మాట్లాడతాను. అయితే నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతా. ఒక్క నిమిషం. ప్రవక్తతో దేవుడు ఎలా మాట్లాడతాడు? మోషే అలాంటి వాడు కాదు. అంటే ప్రవక్త యొక్క స్థాయి కూడా దాటి వెళ్ళినటువంటి వ్యక్తి దైవజనుడైనటువంటి మోషే గారు. బాగా అర్థం చేసుకోండి. ప్రవక్తతో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. దర్శనము ద్వారా గాని కళల ద్వారా గాని మాట్లాడతాడు. తన విషయాలతో వారికే తెలియజేస్తాడు. మోషే అట్టివాడు కాదు, అంటే దాన్ని మించి ఉన్నాడు. ఎవరు? మోషే గారు. అర్థం చేసుకోండి. అతడు ఎలాంటి వాడు అంటే నా ఇల్లంతటిలో వాడు. అసలు ఇక్కడ తప్పు. మోషే గారు పెళ్లి చేసుకున్నాడు, ఇద్దరు సనుగుతున్నారు. ఇప్పుడు అది మోషే గారు పెళ్లి చేసుకోవటం కరెక్టా కాదా అని దేవుడు చెప్పాలి. ఇలా ప్రాబ్లం ఏంటి? స్త్రీని పెళ్లి చేసుకున్నాడు మోషే గారు, వీళ్ళిద్దరికి నచ్చలా. ఎవరికి? అహరోను గారికి, మిరియాము గారికి నచ్చలా. నచ్చకపోతే వాళ్ళ ప్రాబ్లం ఇక్కడ దేవుడు క్లియర్ చేయాలా? కానీ దేవుడు ఆ ప్రస్తావన తీసుకొని రావట్లేదు. చాలా విషయాలు దేవుడు పట్టించుకోవడం అంటే అది ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయాల గురించి దేవుడు దాన్ని పెద్దగా ఆలోచించడు. అర్థం చేసుకోండి. అక్కడ మోషే గారికి తోడు అవసరమైందని చేసుకున్నాడు, అది పర్సనల్. దేవుడు దాన్ని తప్పుగా ఎంచలేదు, అది నా యొక్క ఇంటెన్షన్. అర్థమవుతుందా? దేవుడు దాన్ని తప్పుగా ఎంచలేదు, అది పాపమని ఎంచలేదు. నీవు దేవుని ప్రవక్తవు కదా, ప్రవక్త కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నావు కదా, ఇవి ఇలా చేయటం తప్పు అన్న భావనలు వీళ్ళు ఉన్నారు. కానీ
దేవునికి ఆ విషయాన్ని ప్రస్తావించాల్సినటువంటి అవసరం అక్కడ రాలేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు దేని విషయములో స్పందిస్తున్నాడో దేని విషయములో స్పందించటము లేదు. మనం దేవుడు స్పందించే విషయాలు మనమేమో సైలెంట్ గా ఉంటాం, దేవుడు సైలెంట్ గా ఉన్న విషయాలేమో మనం పట్టించుకొని ఏదో జరిగిపోతుంది అని గింజుకులాడుతూ ఉంటాం. బాగా అర్థం చేసుకోండి, దేవుణ్ణి మనం అర్థం చేసుకొని దేవుని ప్రణాళికలో నుంచి మనం వెళ్ళడం అనేది ఇక్కడ చాలా అవసరం. అదే దేవుడు బండతో మాట్లాడు అని చెప్పినప్పుడు, మోషే గారు కొట్టినప్పుడు దేవుడు సీరియస్ అయ్యాడు. ఇక్కడ దీని విషయము దేవుడు మాట్లాడటం లేదు. అర్థమైందా అని చెప్తూ ఆ విషయాన్ని పక్కన పెట్టి దేవుడు మోషే గారి యొక్క స్టాటస్ ఏమిటి, మోషే గారి యొక్క స్థాయి ఏమిటి, మోషే గారు దేవుని యొక్క ప్రణాళికలో అతను ఏమై ఉన్నాడు అని ఆయన యొక్క స్థాయిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే అసలు నిజంగా ఎంత గొప్ప భాగ్యము. దేవుడు ఒక మానవుగా ఉన్నటువంటి మోషే గారిని గురించి అంత హై లెవెల్లో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం ఏవి కాకుండా మాట్లాడతాం, ప్రవక్తల్ని, పెద్దలని, దేవుని చేత నడిపించబడిన వ్యక్తులని. బాగా అర్థం చేసుకోండి. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు అషేము స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సావుకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుకు మీరేలా భయపడలేదు. అన్న, అక్క, మా తమ్ముడు అన్న భావంలో ఉన్నారు. వాళ్ళు ఎలాగున్నారు? ఎప్పుడే ఈ విషయాన్ని దేవుడు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి, నీ కుటుంబంలో వ్యక్తి అయినా సరే, నీ భర్త అయినా సరే, నీ యొక్క పిల్లలైనా సరే, దేవుని చేత నియమించబడితే వారు సర్వోన్నత దేవుని యొక్క పనిలో భాగమై ఈ భౌతిక ప్రపంచంలో దేవుని యొక్క ఉనికిని చాటి చెప్పడానికి వాళ్ళు ఎక్కడ ఉన్నారు. అది నువ్వు చూడటం మానేసి ఈయన దేవుని యొక్క సావుకుడు, ఈయన దేవుని యొక్క ఉద్దేశాన్ని మాత్రమే మాట్లాడుతాడు అన్న అభిప్రాయాన్ని పక్కన పెట్టి, ఇతను మన వాడు కాదు, ఇతను మన సంఘస్థుడు కాదు, ఇతను మన కులస్తుడు కాదు, ఇతను వేరే సంబంధం అని అన్న భావనలో వెళ్ళిపోయి నోరు తెరిచి ఇష్టానుసారంగా మాట్లాడితే జాగ్రత్త, పరలోకం చూస్తా ఉంది. మీ తమ్ముడైన మోషేకి విరోధంగా మీరేలా భయపడలేదు అని అంటున్నాడా? నా సావుకుడైనా మోషేకు విరోధంగా మాట్లాడటానికి మీరేలా భయపడలేదు అంటున్నాడా? యోసేపు గారు సంతోషంగా అతను 2 కళలని వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ అన్నదమ్ములకి చెప్పడం జరిగింది. అన్నలారా వినండి, నాకు ఒక కళ వచ్చింది. నాన్న విను, నాకు ఒక కళ వచ్చింది. ఏంటా కళ అనంటే, ఆకాశం ఉన్నటువంటి చంద్రుడు, సూర్యుడు, 11 నక్షత్రాలు నాకు నమస్కారం చేస్తున్నాయి అన్నాడట. అదొకటి. మేమందరం కూడా పొలంలో పనిచేయడానికి వెళ్ళాము, సప్పకట్టలు కడుతున్నాము. 11 సప్పకట్టలు వచ్చి నేను కట్టిన సప్పకట్టకే సాష్టాంగ నమస్కారం చేసింది అని చెప్పేసి అన్నాడు. ఇక అంతే. అరే, మా తమ్ముడు ఏదో దైవ ప్రత్యక్షలు పొందినవాడుగా ఉన్నాడు, మా తమ్ముడికి ఏదో దేవుడు చెప్పాలనుకుంటున్నాడు అన్న మాట ఆ ముందు పుట్టినటువంటి ఆ 10 మందికే లేదు. అర్థం చేసుకోండి బాగా. అరే, మేము ముందుగా ఉన్నా దేవుని ప్రణాళిక ఏమిటో మాకు అర్థం కాలేదు, దేవుడు మాతో మాట్లాడుతాడన్న విషయం మాకు అర్థం కాలేదు. మా తాత నడిచాడు, మా ముత్తాత నడిచాడు, మా నాన్న నడుస్తున్నాడు దేవుని యొక్క మార్గంలో. వారు వీరితో మాట్లాడారని చెప్తున్నారు, కానీ ఏ రోజు కూడా మనం ఆయన యొక్క విషయాలు మనము వినలేదు.
దేవుడు నా తమ్ముడికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. అమ్మా ఏముంది అన్న భావనలో నుంచి ఈ అన్నలు వచ్చినట్లయితే యేసబ్బ గారి జీవితం మరొకలాగా ఏరా నీవు మా మీద ఏలుబడి చేస్తావా? నువ్వు ఏలుతూ ఉంటే మేము నీ కింద వాళ్ళగా ఉండాలా అన్న ఆ అభిప్రాయంలోకి వచ్చి నీతియుక్తమైనటువంటి భవిష్యత్తు యేసేపులో దేవుడు చూశాడు. దాన్ని రాబోయే దినాల్లో ఈ ప్రపంచానికి తీసుకొని రాబోతున్నాడు. ఇతను దేవుడు దర్శించి నడిపించబోతున్నాడు. మనందరము కనుక సపోర్ట్ చేస్తే మన తమ్ముడు దేవుని ప్రణాళికలో ఎదుగుతాడు అన్నటువంటి భావనలో నుంచి పక్కకి వెళ్ళిపోయి ఎలాగైనా ఇన్ని లేపేయాలన్న ఆలోచనకు వచ్చా. ప్రతి జనరేషన్ లో కూడా అన్న తమ్ముళ్ళైనా ఒకే కుటుంబములో ఉన్నా నీ విశ్వాసపు జీవితం వేరైనప్పుడు, నీ అభిప్రాయాలు ఒకటి కానప్పుడు ఖచ్చితంగా డివిజన్ అనేది జరుగుతాయి. కాకపోతే దైవ ప్రణాళికను గురించిన ఆలోచన లేకపోతేనే ఇక్కడ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. బాగా అర్థం చేసుకోండి. లేపేశారు, గుంటలో లేపేద్దాం అనుకున్నారు, గుంటలో పడేశారు. ఆ తర్వాత అతన్ని అమ్మేశారు, ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. 17 సంవత్సరాలు అప్పుడు అమ్మబడ్డాడు. 13 సంవత్సరాల తర్వాత అన్నదమ్ములు మళ్ళీ భోజనం కోసం వస్తున్నారు. అప్పుడు యోసేపు ఐగుప్తు దేశాన్ని పరిపాలించే నాయకుడుగా ఉన్నాడు. ఆలోచన చేయండి. అది ఒక జస్ట్ టచ్ చేశాను, అది చాలా స్టోరీ ఉంటారు. కాబట్టి ఇక్కడ మీ తమ్ముడైన మోషేకు విరోధంగా మీరు మాట్లాడటానికి ఎందుకు భయపడలేదని అనట్లేదు, కానీ దేవుడు అక్కడ మోషే గారి యొక్క స్థాయిని, మోషే గారు దేవుని యొక్క దృష్టిలో ఏమై ఉన్నాడు అన్న విషయాన్ని దేవుడు చెప్పాలనుకుంటున్నాడు వాళ్ళ అక్కకి, వాళ్ళ అన్నకి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ నీ దృష్టి, నీ దృష్టి, నీ దృష్టి, మనందరి దృష్టి అలాగే ఉండాలి. దావీదు గారు ఒకసారి దేవుని మందసాన్ని తీసుకుని వస్తూ ఉన్నప్పుడు ఆయన పరవశుడై దేవుని సన్నిధి మందసం ఎదుట ఆయన నాట్యమాడుతూ ఉన్నాడట, ఆనందిస్తూ ఉన్నాడట. ఆయన పరవశుడైపోతే పంచికట్టు ఊడిపోయిందట. అది చూసింది కిటికీలో నుంచి తన భార్య మీకాలు. చీ, ఏంటి ఇలాగున్నాడు అని అనుకుంది. లోపల గుడారంలో ఉంది. అయిపోయింది. మందసం తీసుకొని వచ్చారు, పెట్టాల్సిన ప్లేస్ లో ఉంచారు. దావీదు గారు సమాజం అందరిని దీవించి, బాగుంటుంది, అందరిని దీవించి తన కుటుంబాన్ని దీవించడానికి ఇంటికి వెళ్ళాడు. సమాజము దీవించబడింది, ఇప్పుడు తన ఫ్యామిలీని దీవించడానికి వెళ్ళాడు. ఎదురుగా వచ్చింది భార్య. భర్త దీవెన పొందుకున్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో నాట్యమాడి దేవుని యొక్క అభిషిక్తుడుగా అభిషేకాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి ఇంటికి వెళ్ళిన సమయానికి మేఘాలు ఎదురుగా వచ్చి, నన్ను దీవించండి, మీ ఆనందాన్ని, మీ ఉత్సాహాన్ని, మీ ఉత్తేజాన్ని నేను కూడా చూశానండి, మీరు ఎంత పరుషులయ్యారండి అని అన్నట్లయితే దావీదు గారు దీవించడాన్ని బట్టి మేఘాల యొక్క గర్భము తెరవబడింది. దీవించడానికి వచ్చినటువంటి భర్తను కొట్టుకోండి, ఇతడు దైవ ప్రవక్త. దావీదు గారు దేవుని యొక్క దాసుడు, దేవుని చేత నియమించబడ్డాడు. నా తండ్రిని పక్కన పెట్టి దేవుడు నా భర్తను దేవుని యొక్క రాజుగా నియమించాడన్నటువంటి కోణం కూడా మర్చిపోయి ఒక వీధిలో, ఒక రోడ్డు పక్కన, ఏంటది పదాలు, నాట్యం ఆడుతున్నటువంటి వారిలాగా ఆ భావజలం వాడింది. అలాంటి పదాలు వాడి, అలాంటి లేబర్ అంటే ఒక ఆ పదాలని వాడుతున్నాను. అంత నీచమైనటువంటి వాడుగా నువ్వు భర్తలుడిపోయేది కూడా తెలియకుండా నాట్యమాడుతున్నావేమిటి అని మాట్లాడాడు.
అప్పుడు దావీదు గారు నేను దేవుని యొక్క సన్నిధిలో నేను నాట్యం ఆడాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. దీవించాడా? పరలోకం చూసింది, గమనించండి, పరలోకం చూసింది మేకాల యొక్క గర్భాన్ని దేవుడు తన భవిష్యత్తు కాలం, తన జీవిత కాలం అంతా మూసేశాడు. నువ్వు ఎలా చూస్తున్నావు ఇక్కడ? తమ్ముడా, భార్య, భర్త, కొడుక, ఎలా చూస్తున్నావు? అందుకని ఇది చెప్పడానికి ఈ ప్రపంచానికి దేవుడు నా సావుకునికి విరోధంగా మాట్లాడటానికి మీరేలా భయపడలేదు. వెంటనే ఆ మాట మాట్లాడి దేవుడు వెళ్ళిపోతే అప్పుడే ఆ మాట చదవండి సంఖ్యాకాండంలో 10వ వచనం. వారి మీదకి రాగా వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడిను. అప్పుడు మిరియాము హిమం వంటి తెల్లని కుష్ఠుగలది ఆయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్ఠుగలదిగా ఉండెను. ఏమైంది? ఎందుకు చెప్తున్నాను అంటే పెద్దలు, ఏ వ్యక్తి అయితే నీతిమంతుల విషయమై, పొరుగువాని విషయమై ఇలాంటి మాటలు మాట్లాడి విరోధత్వాన్ని పెంచుతారో, విరోధ భావాన్ని ప్రజల్లో పెంపొందించడానికి ప్రయత్నం చేస్తాడో, ఒక నీతియుక్తమైనటువంటి పరిచర్యకి అడ్డుబండగా నిలబడతారో, అలాంటి వ్యక్తులు ఇలాంటి శిక్ష గురవుతారు అని చెప్పడానికి ఇక్కడ అహరోను మిరియాము గురించి మాట్లాడటం జరుగుతుంది. అదవుతుందా? దోయాగు తన యొక్క జీవిత కాలంలో కుష్ఠరోగముతో అతను మరణించాడు అని ఓరుతో యొక్క ఎక్స్ప్లెనేషన్ తీసుకొని వస్తా. అదవుతుందా? చెప్పిన వాడు కుష్ఠరోగముతో చనిపోయాడు. విన్నవాడు 85 మంది నీతియుక్తమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి యాజకులు చంపించాడు. వాళ్ళు చనిపోయారు. అక్కడ ఎవరి గురించి అయితే మాట్లాడారు? సౌలు తన యొక్క యుద్ధ భూమిలోనికి వెళ్ళి ఫిలిష్తీయులు తనని తరుముతుంటే వాళ్ళ చేతుల్లో నుంచి పారిపోతూ, నేను వాళ్ళ చేతుల్లో హతమైపోతాను, సున్నత లేని ఫిలిష్తీయుని చేతిలో నేను పడి చనిపోవడం కంటే నేను మరణించడం మేలు అనుకొని తన కత్తి మీద తాను పడిపోతాను. కానీ చావడు. ఆ కత్తి లోపలికి దూరి ఆ ప్రాణం గిలగిల కొట్టుకులాడుతూ ఉంటాడు. కొంత సమయానికి మొదటి సమయాలు 2వ సమయాలు 1:9 చూడండి. 2వ సమయాలు 1:9. అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది గాని తల తిప్పుట చేత నేను బహుగా బాధపడుచున్నాను. చెప్తా. నీవు నా దగ్గర నిలవబడి. ఒక్క నిమిషం. అక్కడ 8వ వచనం. నీవెవడవని అతడు నన్ను అడుగగా నేను అమాలేకుని అని చెప్పి తిని. ఎవడో? సౌలు గారు ఆ ఖడ్గం మీద పడి ఉన్నప్పుడు ఆ ప్రాణం పోయే పరిస్థితుల్లో పాటు లేదు, కానీ నొప్పి ఎక్కువ తీవ్రతం అవుతుంది. అలాంటి సమయంలో అతని పక్కన ఒకడు ఉన్నాడన్న. ఎవరి పక్కన? సౌలు పక్కన. నీవెవడివి అని అడిగితే ఆయన అంటున్నాడంట, నేను అమాలేకీయుణ్ణి అని అన్నాడు. అంటే నేను బహు బాధపడుతున్నాను. నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపమని చలవీయక ఇలాగు పడిన తరువాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతన్ని చంపితిని. తరువాత తల మీద ఉన్న కిరీటమును హస్త కంకణమును తీసుకొని నా ఏమిని వాడవని నీ యొద్దకు వారిని తెచ్చి ఉన్నానని చెప్తున్నాడు. ఎవరో? అమాలేకీయుడు. సుధా ఎవరో?
అమాలేకి. ఏ అమాలేకీయుణ్ణి సౌలు దగ్గర పెట్టుకొని పెంచి పోషించాడో, ఏ అమాలేకుని తన పశువుల కాపరిగా పెట్టుకున్నాడో, ఏ అమాలేకుడి యొక్క చెడ్డ మాటలు విని తన క్షేమం కొరకు ప్రార్థించే వారిని, తన క్షేమాన్ని కోరుకున్నటువంటి వారిని, తన క్షేమము కోసం, ఇశ్రాయేలు యొక్క దేశం కోసం నిత్యము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి వారిని చంపించాడో, ఏ యొక్క అమాలేకుడిని దోయాగు మాటలు విని తన నీతియుక్తమైనటువంటి అల్లుడిని, దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్న అల్లుడైన దావీదు గారిని చంపడానికి ప్రయత్నం చేశాడో, ఆ అమాలేకుడిన దోయాగు కొడుకే ఈ రోజు సౌలు యొక్క ప్రాణము తీయడానికి కారణమయ్యాడు. అంతకుముందు తన యొక్క ఆయుధములు మోయేవాడితో పక్కన ఉన్నప్పుడు అతను అడిగాడు, అయ్యా అరే నేను ప్రాణం పోతుందరా నాలో, నన్ను చంపురా అంటే, అమ్మో నేను చంపను అనుకొని నా యజమానికి సరిపోయాడు అనుకొని అతను ఏం చేశాడంటే అతను కూడా పొడుచుకొని చచ్చిపోయాడు. ఇతను చంపకుండా. ఇశ్రాయేలు ప్రజలకు తెలుసు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తులని ఎలా గౌరవించాలో. అమాలేకీయుడు దుష్టుడు, ఇశ్రాయేలుకి శత్రువు, వాళ్ళ ఎదుగుదలని ఓర్చుకోలేని వాడు వారి పక్కనే ఉంచి సమయం చూచి దెబ్బ కొట్టాడు. ఓ ఎంత ఉత్సాహంతో ఆనందంతో ఈ ఆ కిరీటాన్ని హస్తకంఠాన్ని పట్టుకొని సౌలు యొక్క అల్లుడైనటువంటి దావీదు గారి దగ్గరికి చెప్తున్నాను, అయ్యా సౌలు మరణమయ్యాడు. ఎవడరా నువ్వు అంటే, నేను అమాలేకీయుణ్ణి. వాడు అడ్రస్ ఏంటి? అమాలేకీయుణ్ణి. సౌలు చనిపోయిన సంగతి నీకెలా తెలిసింది? ఎప్పుడైతే ఈ మాట దావీదు గారు ప్రశ్నించాడో, సౌలు దావీదు శత్రువులు కదా, ఇప్పుడు సౌలు లేడు కదా, ఇప్పుడు ఈయన దగ్గర నేను వెళ్ళి సౌలు సరిపోయాడయ్యా, ఇక రాజ్యం నీదే అని అంటే నన్ను దగ్గరకు చేర్చుకుంటాడు, సమయం చూసి సౌలు లేపేసినట్లుగా నా నేచరే అది కదా అనుకొని దావీదు గారి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఈ మాట చెబుతుంటే, నీకు ఎలా తెలిసింది సౌలు చనిపోయాడని, యోనాతాను చనిపోయాడంటే ఇక స్టోరీ మొదలు పెట్టాడు. ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది, చివరికి అతను చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు, ఇక చచ్చిపోతాడు కదా అనుకొని చంపేశానన్నాడు. వెంటనే దావీదు గారు, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తిని చంపడానికి నీకెంత ధైర్యం వచ్చిందరా అని లేపేసి. అర్థమైందా? అసలు ఈ సౌలు తన ప్రాణం మీదకి అమాలేకుణ్ణి ఉంచుకోవడం, తన ప్రాణం మీద తెచ్చుకున్నాడని అంటారు పెద్దలు. ఎందుకో తెలుసా? మళ్ళీ అదొక స్టోరీ అవుతుంది, ఇంకో సందర్భంలో మాట్లాడతాను. సమూయేలు నువ్వు అమాలేకీయులు మొత్తాన్ని కూడా నిర్మూలన చేసిరమ్మని చెప్పి పంపించినప్పుడు అందరిని చంపేసి అమాలేకు రాజును బతికించి తీసుకొని వస్తారు సౌలు. దాని వలన ఆ రాత్రి జరిగినటువంటి ఆ రాజు అగాగు రాజు యొక్క ఆ పొరపాటు అతను బతికించడం వలన అతడు ఆ రాత్రి తను వేరే స్త్రీతో కలవడాన్ని బట్టి అతనికి పుట్టినటువంటి సంతానమే మరలా ఇప్పుడు అమాలేకుడిగా ఉన్నాడు అని చెప్పేసి పెద్దలు తీసుకొని వస్తా. వయసు ఎంత ఉంది ఏందనే తర్వాత విషయం చెప్తున్నా, ఒక ఎక్స్ప్లెనేషన్లో ఆ విధంగా తీసుకొని వస్తా. అంటే ఎవరి ప్రాణాన్ని కాపాడాలని అనుకున్నటువంటి వారు తిరిగి వాళ్ళ ద్వారానే ఇతని యొక్క ప్రాణము పోగొట్టుకున్నారు. ఏదైనా సరే మెజర్ టు మెజర్, ఏదైనా మెజర్ టు మెజర్. నువ్వే విత్తుతావో దాన్నే కోస్తావు. ఈ రోజు నాకు బలం ఉంది, ఈ రోజు నాకు శక్తి ఉంది, ఈ రోజు నాకు అధికారం ఉంది కదా అని నీ ఇష్టానుసారంగా నువ్వు మాటలు మాట్లాడుతూ ఉంటే ఒక సమయం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు నీ ఫలాలుగా నీ ఎదురుగా రెడీగా ఉంటాయి కోసుకోవడానికి. ఏంటవి? నువ్వు ఇచ్చిన విత్తనాలు అవి ఫలాలు అయ్యి అబ్బా ఏంటిలో జరిగింది, అబ్బా ఏంటిలో జరిగింది అని ఒకటి తేరుకోకుండానే
దెబ్బ మీద దెబ్బ నీకు తగులుతానే ఉంది. కాబట్టి ఇలాంటి చెప్పుడు మాటలు విని ఎమోషన్లో పడి నీ హృదయాన్ని రేపుకొని దాని ద్వారా ఎలాంటి ప్రభావాలు ఎదుర్కోవాలో తెలియక మాట్లాడితే ఇలాంటి నష్టాలు మనము చవి చూడాల్సి వస్తాయి. అయిపోయింది ఏదో అయిపోయింది, జరిగిపోయింది జరిగిపోయింది. ప్రతి మనిషి తన్ను తాను బాగు చేసుకోవడానికి ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్నావు. ఏమన్నాను? ప్రతి మనిషి ఇప్పుడు ఎందుకు బ్రతుకుతున్నాడంటే నిన్ను బాగు చేసుకొని దేవుని దృష్టిలో ఒక మంచి జీవితం జీవించాలనే దానికి నువ్వు బ్రతుకుతున్నావు. దానికోసం పాటుపడు. అనవసరంగా నీ మీదకి తెచ్చుకోవద్దు. అనవసరమైన మాటలు మాట్లాడి, నిష్ప్రయోజనమైన మాటలు మాట్లాడి, నీతిమంతులకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడి నీ మీదకి తెచ్చుకోవద్దు అని ఈ రాత్రి మీకు నేను తెలియజేస్తూ ఉన్నా. ఇలాంటి పాపము ఎంత ఘోరమైనది అని అంటే, ఏ పాపము? లషనోరా అనగా చెడ్డ మాటలు, ఇతరుల మీద మనం చెడుగా తప్పుగా మాట్లాడే మాటలు ఎంత ప్రమాదం అని అంటే, వ్యభిచారం కంటే, నరహత్య కంటే, విగ్రహారాధన కంటే గొప్పది అని. ఎన్ని పాపాలు? 3 పాపాలు. ఏమేంటి? వ్యభిచారము, నరహత్య, విగ్రహారాధన. ఈ 3 పాపాలను మించిపోయింది అని అంటే ఈ నోటి మాటల ద్వారా మాట్లాడుతున్న మాటలు ఎంత తీవ్ర ప్రభావం ఈ ప్రపంచంలో ఉంటున్నాయి. వీటండి అలాగంటున్నారు. నా నోటి మాట ఇంత భయంకరంగా ఉందా? నా నోటి మాటలో ఇలాంటి పాపముల లిస్టు కంటే నా నోటి మాటలు పై లెవెల్లో ఉన్నాయా, హై స్థాయిలో ఉన్నాయా? అవును అని అంటున్నా. ఆలోచించి చూడండి. ఎంతమందిని మనం కలిపాము, ఎంతమందిని మనము ఎడగొట్టాము, ఎంతమందిని మనం ప్రోత్సహించి ముందుకు తీసుకొని వెళ్ళాము, ఎంతమందిని భేదాభిప్రాయాలు పెట్టి ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. ఇకనైనా ఇలాంటి మాటలు ఆపండి, ఇలాంటి మాటలు వదిలేయండి. జరిగిన దానికి దేవుని దగ్గర పశ్చాత్తాపడండి అని అంటున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తి ఈ 3 పాపాలు చెప్పాను కదా. ఏమేంటి? వ్యభిచారము, నరహత్య, విగ్రహారాధన. ఈ 3 పాపాల కంటే అస్థాయిలో ఉంది. అలాంటి వ్యక్తికి పశ్చాత్తాపము లేదు ఈ భూమి మీద. పశ్చాత్తాప పడినా ఆ వ్యక్తికి క్షమాపణ దేవుని ద్వారా దొరకదు అని అంటున్నా. అదేంటి? క్షమాపణ లేని పాపం ఏదైనా ఉందా అంటే అవును ఉంది. అదేంటండి అలాగంటారు? ఎంత ఘోరమైన పాపినైనా సరే క్షమాపణ ఉంది కదా అంటే ఇలాంటి వ్యక్తికి లేదు అని అంటారు. ఎలాగా అంటే, ఇంతకు ముందు నేను ఇక్కడ 10 ఆజ్ఞల గురించి మాట్లాడుతున్నప్పుడు 10 ఆజ్ఞలు ఎన్ని పలకల మీద నేను చెప్పాను? 2 పలకల మీద ఇచ్చా. ఒక దాని మీద 5, మరొక దాని మీద 5. ఎందుకు ఇలాగ ఇచ్చాడు అని అంటే, ఒకటి దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని సూచిస్తా ఉంది. రెండవదేమో మనిషికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని సూచిస్తా ఉంది అన్న. ఏంటి ఆ సంబంధము అని అంటే, మానవుడు బలహీనుడు కాబట్టి అతను ఏదో ఒక సందర్భంలో తప్పు చేస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? అయితే దేవునికి వ్యతిరేకంగా నేను తప్పు చేశాను అనుకోండి, దేవుని దగ్గర నేను క్షమాపణ అడిగితే నాకు అది క్షమాపణ దొరుకుతుంది. నేను ప్రేమ కుమారికి వ్యతిరేకంగా అబద్ధాలాడి, ప్రేమ కుమారికి వ్యతిరేకంగా నేను మాట్లాడి ఇలా చేస్తే నేను ఎవరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలంటే, నేను దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ప్రేమ కుమార్ అలాగన్నానయ్యా, ఇలాగన్నానయ్యా, నన్ను క్షమించయ్యా అని అంటే క్షమాపణ దొరుకుతాదా అంటే చాలా మంది అనుకుంటారు దొరుకుతాది అనుకుంటారు. నో,
అందుకనే దేవుడు సృష్టి, అందుకనే ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్స్ అనేవి యూదియా పెద్దలను అడిగి మనము తెలుసుకోవాలి. ఎందుకంటే అది వాళ్ళ స్టడీ కాబట్టి, మనది కాదు కాబట్టి వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ఇప్పుడు నేను నా పొరుగు వాని పట్ల తప్పుగా మాట్లాడినా, తప్పు చేసినా, అతను ఏదైనా దొంగతనం చేసిన తీసుకుని వెళ్ళినా, నేను అతని దగ్గరకు వెళ్ళి అతని దగ్గర క్షమాపణ అడగాలి. దొంగతనం చేస్తే దొంగతనం దొంగిలించింది తీసుకొని వెళ్ళి అతనికి ఇచ్చి నన్ను క్షమించయ్యా అని చెప్పేసి అతని దగ్గర కాళ్ళు అలా పట్టుకొని అతని దగ్గర క్షమాపణ, హృదయపూర్వకమైన క్షమాపణ పొందుకుంటే ఆ క్షమాపణ అక్కడ నాకు రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ వ్యక్తి లసోనాలు చేశాడు కదా, ఈ వ్యక్తి ఇతని యొక్క చరిత్ర, ఇతని యొక్క జీవితం ఎలా ఉంటుందంటే చెప్తాను చిన్న ఉదాహరణ. ఒకరోజు ఒక వ్యక్తి ఒక రబ్బీ గారిని గురించి చెడుగా ఒక వ్యక్తికి చెప్పాడు. ఏం చెప్పాడు? రబ్బీ అనంటే ఇజ్రాయేల్ యొక్క దేశంలో తల్మూదు, మిద్రాష్, అలఖ, దోరా ఈ విషయాలన్నీ కూడా బాగా స్టడీ చేసి మంచి జ్ఞానం సంపాదించి ఎలాంటి ప్రశ్న వేసినా కానీ దానికి ధారాళంగా చెప్పగలిగేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారిని రబ్బీ అని చెప్పేసి పిలుస్తారు. అర్థమవుతుందా? అలాంటి వ్యక్తి గురించి ఒక వ్యక్తి తప్పుడు సమాచారం, ఒక చెడ్డ మాట అతడు స్ప్రెడ్ చేశారు. ఒక వ్యక్తికి చెప్పారు, అరే రబ్బీ గారు ఎలాగా అని ఆ వ్యక్తి చెప్తే ఆ వ్యక్తి నోట్లో మాట తాగిద్దా, అతనికి కడుపురం. ఇదంతా ఏంటంటే మనిషికి ఒక విషయం నీకు తెలిసిందా అనుకో, అది మంచా చెడా, అది అవునా కాదా నేను పరిశీలన చేయను. కేవలం నువ్వు చెప్పిన మాటను బట్టి నేను ఎలా ఆధారపడతానండి? కాబట్టి ఇతడేం చేశాడంటే అలా ఒకరి ద్వారా ఈ మాటలన్నీ ఏమైపోయాయంటే మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయి ఆ తర్వాత ఒక సందర్భం వచ్చినప్పుడు యూదియా ప్రపంచం ఎలా ఉంటుందంటే వాళ్ళకి వారం షబ్బాత్ వస్తారు. షలోమ్ అంటే సమాధానం తీసుకోవాలి. అలాగే పండుగలు వస్తాయి, అందరూ ఐక్యతగా రావాలి. ఇదంతా వాళ్ళ యొక్క కుటుంబ వ్యవస్థలాగా ఉంటారు వాళ్ళు. అయితే మరలా రబ్బీ గారికి మరలా క్షమాపణ అడుగుదాము, నేను తప్పు చేశాను, ఆవేశంలో నేను మాట్లాడాను, కాబట్టి నేను రబ్బీ గారిని నేను క్షమాపణ అడగాలని తిరిగి మళ్ళా రబ్బీ గారి దగ్గరికి వచ్చాడు. అయ్యా నన్ను క్షమించు, నీ గురించి నేను చెడుగా మాట్లాడాను అని. రబ్బీ గారు సైలెంట్ గా ఉండి ఏం చెప్పాడంటే, నీవు మార్కెట్కి వెళ్ళి ఈకలు, ఏంటవి ఏమైకలు, కొంగలు ఇవి ఉంటాయి కదా, అలాంటి పిల్లో పట్టుకొని రా, దిండు పట్టుకొని రా అని చెప్పాడంట. ఈకలతో చేసినటువంటి పిల్లో మెత్తగా ఉంటుంది, చాలా ఈకలు దానిలో వేసి పిల్లో చేస్తారు. ఇప్పుడంటే మనకంతా వెరైటీ వచ్చాయనుకోండి, అప్పుడు సంగతి చెప్తున్నా. సరే ఎంత ఈజీగా రబ్బీ గారు అని క్షమించబోతున్నాను అనుకొని ఎంత ఉత్సాహంతో ఈ వ్యక్తి ఏం చేశాడు, మార్కెట్కి వెళ్ళి రబ్బీ గారు పిల్లో పట్టుకురామంటే బాగా చూసి సైజు కొంచెం పెద్ద సైజు చూసి తీసుకొని వచ్చారు. రబ్బీ గారు అడిగారు కాబట్టి అప్పుడు రబ్బీ గారు రా కమా అని ఇద్దరు కలిసి పైకి డబుల్ స్టేర్కి పైకి వెళ్ళి ఆడికి వెళ్ళిన తర్వాత రబ్బీ గారు దాన్ని కట్ చేసి బ్లేడ్తో ఆ ఈకలన్నీ కూడా ఇసిరారండి గాలికి ఇసిరైతే ఆ గాలికి ఆ ఈకలన్నీ కూడా చల్లా చెదురైపోయాయి. అదేంటి రబ్బీ గారు, కొత్తదండి, పాత అనుకున్నారా ఏంటి, కొత్తదండి అది, నీ అంతా వెతికి మార్కెట్ అంతా వెతికి తెచ్చానండి మీకోసము, మీరు అడిగారని నేను అంతా ప్రయాసపడతాను దాన్ని కొనడానికి, అదేంటండి అలా కట్ చేస్తున్నారు, అలా ఇసిరేస్తున్నారండి అని అడిగితే అంతా ఇసిరేసి రబ్బీ గారు అన్నట్ట అవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని రాపోవాలన్న. అప్పుడు ఇతడు అన్నాడు,
అదేంటని అలాగంటారు? పిల్లో తీసుకురమ్మన్నారు, తీసుకొచ్చాను. మొత్తం దాన్ని కట్ చేసి మొత్తం గాలికి విసిరేసి అది ఎట్టెట్టో వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాయో ఎందుకో తెలియదు, కానీ అవన్నీ ఏరుకొని రమ్మంటే నేను ఎక్కడికి వెళ్ళి ఏరుకొని రావాలండి అని అన్నాడు. నిజమే కదా, ఏరుకొని రాలేవు కదా నువ్వు. అవును రబ్బీ గారు, నేను ఏరుకొని రాలేను, అది నా వల్ల కాదు. తెచ్చినా నా కళ్ళు కనబడి ఏరుకొని రాగలుగుతా, మొత్తం నేను ఏరుకొని రాలేనని చెప్పేసి అంటే రబ్బీ గారు చెప్పారట, అలాగే నీ నోటి మాటలు ఈ ప్రపంచము మనుషుల్లో వెళ్ళిపోయాయి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో నీకు తెలియదు. నువ్వు అనుకుంటావు నేను చెప్పింది ప్రేమ్ కుమారికి, అబ్రహాం గారికి, బాలరాజు గారికి చెప్పాను నువ్వు అనుకుంటావు. వారి ద్వారా ఈ చెడ్డ సమాచారము ఎంత మందికి వెళ్ళిపోయిందో నీకు తెలుసా? అవన్నీ నువ్వు కలెక్ట్ చేసుకొని రాగలుగుతావా? వారిలో ఉన్న నా గురించిన ఆ చెడ్డ ప్రసారము నువ్వు తీసివేయగలుగుతావా అని అడిగితే కూడా అతడు ఇంత ఉందా ఈ చెడ్డ సమాచారం వలన ఇంత ఉందా అనుకొని అతడు ఎంతో వేదన పడి పశ్చాత్తాపడి రబ్బీ గారి దగ్గర నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అలాగనే నువ్వు చెప్పిన మాటలు వెనక్కి తీసుకొని రాలేనప్పుడు నా దగ్గర క్షమాపణ నీకు అంతగా దొరకదు అని చెప్పేసి చెప్పాడు. అర్థమైందా? దాన్ని బట్టి ఆలోచించండి. ఒకవేళ నువ్వు తప్పు చేసి దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాప పడాలి అని అనుకుంటే, నీవు ఏ తప్పు చేశావో నీకు తెలియకపోతే దేవుని దగ్గర ఆ తప్పు ఎలా ఒప్పుకుంటావో అది ఎలా నీకు కనికరించబడుతుంది. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని చేత కనికరించబడతాడు కదా. ఒప్పుకోవడానికి నీ దగ్గర ఏముంది? అర్థమైందా? వ్యభిచారం చేస్తే అది నాకు అర్థమవుతుంది కాబట్టి నేను వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళయ్యా, నేను ఇలా చేశానయ్యా అని చెప్పి ఒప్పుకుంటా. ఒకటే కాబట్టి చెడ్డ మాట అది ప్రపంచంలో ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది, దాన్ని నేను తీసుకొని రాలేను. అలాంటి వ్యక్తులకి ఈ ప్రపంచంలో దేవుని దగ్గర క్షమాపణ లేదు. అది ఎంత పశ్చాత్తాపడినా కానీ క్షమాపణ దొరకదనం. అందుకని జూయిష్ ప్రపంచం బాల్య దినముల నుంచే ఈ అన్ని విషయాలలో వారికి మంచి క్లారిటీ ఉంటుంది. చిన్న వయసు నుండే ఆ విషయాలన్నీ కూడా చక్కగా నేర్చుకుని వాళ్ళు పైకి వస్తూ ఉంటారు. అర్థమవుతుందా? కాబట్టి ఈ చెడ్డ మాటలు అనేవి ఎంత ప్రమాదం అని అంటే అంత ప్రమాదం. ఉదాహరణకి ఇప్పుడు నేను షెకినాని చదివాను అనుకోండి, ఒక మాట అన్నా, ఆ మాట నేను ఏ మాట అన్నాను ఆ మాట చెప్పిందా వాళ్ళ అమ్మకి? దానికి తోడు ఇదొకటి అటొకటి అన్ని కలిపి అది ఎంత టేస్ట్ రావాలో అంత టేస్ట్ చూపి. అరే షెకి నేను అలాగన్నానా? నువ్వు అన్నావు. ఈజీగా అబద్ధం ఆడేస్తే తల్లిదండ్రులు ఏమనుకుంటారు? నా పిల్ల అబద్ధం చెప్తుందా, పసి పిల్ల అంటే అబద్ధం చెప్తాడా అని అట్ట భావించి ఇవన్నీ ఏంటంటే, అందుకని మనం ప్రతి మాట విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట నువ్వు కలిపి చెప్పకూడదు, ఒక మాట నువ్వు తీసేసి చెప్పకూడదు. ఇదంతా నువ్వు జాగ్రత్తగా, అందుకనే ఏ మాట మాట్లాడాలి, ఏ మాట మాట్లాడకూడదు అన్నటువంటి ఆ జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మనం దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. నేర్చుకుంటున్నాం కదా. ఏమని? జంతువుకి మనకి తేడా ఏమిటి? జంతువు దాని స్వభావము దానికి ఫిక్స్ చేయబడింది. దాని నేచర్ను బట్టి, దాని స్వభావాన్ని బట్టి అది వెళ్తా ఉంటది. దానికి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా, ఎంత చేసినా దాని స్వభావం నుంచి అది బయటికి రాదు. అందుకే కదా సామెత, కుక్క సింహాసనము ఎక్కించిన అది తిరిగి దాని స్వభావానికే వెళ్తాది. అది కత్తుది, తిరిగి మరలా తింటారు. దాని నేచర్ అది, దాని స్వభావాన్ని అది మార్చుకోదు. కానీ మనిషికి దేవుడు దాత్ ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. మంచేదో చెడేదో ఆలోచించి నేను మంచి చెయ్యాలా
చెడు చేయాలా అన్నటువంటి ఆలోచన తీసుకొని తన స్వేచ్ఛలో నుంచి తనకివ్వబడిన ప్రీవిల్లో నుంచి అతను మంచి చేయాలా చెడు చేయాలా అన్న ఆలోచనతో అతను చేయగలిగిన సామర్థ్యత కలిగి ఉన్నాడు మనిషి. అందుకనే యూదియా ప్రపంచము బాల్య దినముల నుండే వాళ్ళ పిల్లలకి అన్ని విషయాలు నేర్పించుకుంటా వస్తారు. నీకు ఇవ్వబడిన స్వేచ్ఛలో నుంచి నువ్వెలా ఉంటున్నావు, నా మాటలే కదా, నా ఇష్టం, నువ్వెవడు చెప్పేది అని అంటే తర్వాత స్టడీలో మనం నేర్చుకుంటాం అది వ్యభిచారం కంటే, నరహత్య కంటే, విగ్రహారాధన కంటే అది చాలా కింద స్థాయి. అంటే గొప్పది అని అంటే అది అంటే దానికి అర్థం ఉంది ఇంకా కింద స్థాయికి దిగజారిపోయింది అది అన్నది ఎలాగా ఏంటి అనేటువంటి విషయాలు అశయం చిత్తం అయితే నెక్స్ట్ మరలా మనం ఇక్కడ పోర స్టడీ పెట్టినప్పుడు మనం నేర్చుకుంటాం. అందరికీ షలోమ్.